యువతే దేశానికి బలం. యువత దేశ భవిష్యత్తు. మన శరీరానికి వెన్నుముక ఎంత ముఖ్యమో దేశానికి యువత అంతే ముఖ్యమైనది. వెన్నుముక బలంగా ఉంటే మన శరీరం నిటారు నిలబడుతుంది. అలాగే యువత బలంగా ఉంటే మన దేశం అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు మన భారతదేశంలో యువత శాతం 65. ఇలా ఏ దేశానికి కూడా లేదు. అతిపెద్ద దేశాలైనటువంటి అమెరికా, రష్యా, జపాన్లో ఉన్నటువంటి యువత దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తుంటే, ఈనాడు మన యువత మతాల మధ్యన ఎలా గొడవలు పెట్టాలి, ఏ మత వరకు జెండా పట్టుకొని గొడవలకు సిద్ధం అవ్వాలి, డబ్బును ఎలా సినిమాలకు ఎలా ఖర్చు పెట్టాలి, అదే విధంగా సినిమా హీరో యొక్క కటౌట్స్ ఎంత ఎత్తులో కట్టాలి, ఇతర హీరో ఫ్యాన్స్ తో గొడవలకు ఎలా సిద్ధం అవ్వాలి అనే విషయంలో అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి దేశ పతనానికి కారణమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అదే విధంగా ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి యువత మద్యానికి, డ్రగ్స్, గంజా ఇలాంటి మహమ్మారి బారిలో పడటం మనకు సిగ్గుచేటు. దీనికి మూల కారణం యువతలో సరైన ఆలోచన, సరైన అనుసరణ లేకపోవడమే. సరైన ఆలోచన, సరైన అనుసరణ మాత్రమే మనలో మార్పును తీసుకువస్తుంది. ఈనాడు ప్రతి యువత యొక్క ఆలోచనలో మంచిని జనింప చేయాలి. ప్రతి యువతలోని నైతికత ప్రధాన పాత్ర పోషించాలి. మన ఆధ్యాత్మికత గురువునైనటువంటి శ్రీరాముల వారిని, యేసుక్రీస్తు వారిని, ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరించాలి. వారి గురించి జెండాలు పట్టుకొని తిరగడము, వారి కోసం పాదయాత్రలు చేయడము, ధర్నాలు చేయడము, గొడవలు, కోట్లాడు కాకుండా వారి జీవితంలో ఉన్నటువంటి నైతిక విలువలను ఆదర్శంగా తీసుకోవాలి. వారి జీవితాలని అనుసరణగా కొనసాగించాలి. అప్పుడు మాత్రమే యువతలో సరైన ఆలోచన, సరైన అనుసరణ ప్రారంభం అవుతుంది. మన దేశంలో ఉన్నటువంటి యువతలోని నైతికత విలువలు జన్మించినప్పుడు మాత్రమే మన దేశం అభివృద్ధి జరుగుతుంది.